నేరస్తులు రాజకీయ ముసుగులు ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వారు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారని అన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించాలన్నది వారి తాపత్రమే అని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటి వారినైనా ముంచేందుకు వారు వెనకాడరని స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న నేతలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్యకర్తలు సంక్షేమంపై ప్రధానంగా చర్చించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా దళితులు అంటూనే వారిని నట్టేట ముంచే రకాలను వెల్లడించారు. ఆటవిక రాజ్యంలోనే దాడులు, ఊచకోతలు, విధ్వంసాలు, హత్యలు జరుగుతాయని, మనది ప్రజాస్వామ్యం, ఇక్కడంతా చట్టపరంగానే పరిపాలన సమర్థవంతంగా నడుస్తుందని పేర్కొన్నారు. ఎంపీ భరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఏఎస్ రామకృష్ణాలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని, పనిచేయాలని స్పష్టం చేశారు. భారీ మెజారిటీతో ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్లను గెలిపించాలని తెలిపారు. పార్టీ కార్యకర్తల సంక్షేమంపై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు కార్యకర్తల సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టింది, చెల్లించవలసినవి ఇంకెన్ని ఉన్నాయనే అంశాలను చర్చించారు.